వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సంక్రాంతి పండుగ సెలవులకు ఊరు ప్రయాణాలు చేసేవారు LHMS సేవలను వినియోగించుకోవాలని తెనాలి DSP జనార్దన్ రావు తెలిపారు. పండుగ సందర్భంగా ఊరు ప్రయాణాలు చేసేవారు ముందుగా పోలీసులకు తెలియపరిచినట్లయితే వారి యొక్క ఇళ్లలో LHMS కెమెరా ఏర్పాటు చేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా నిరంతర గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుందని DSP జనార్దన్ రావు తెలిపారు. అదేవిధంగా ప్రయాణాలు చేసే సమయంలో ఎక్కువ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను తీసుకువెళ్లరాదని ఆయన సూచించారు. తెనాలి పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి కానీ బంధువుల ఇంటికి కానీ వెళ్ళినట్లయితే మీ ఇళ్లలో విలువైన ఆభరణాలు కానీ క్యాష్ కానీ ఉంచకండి. మీ బంగారం కానీ వెండి కానీ క్యాష్ కానీ బ్యాంక్ లాకర్లో డిపాజిట్ చేసుకోండి. లేదా మీరు సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు తెనాలి పోలీసులకి తెలియపరిచినట్లయితే మీకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే మీ ఇళ్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పర్యవేక్షణలో మీ ఇంటిని తెనాలి పోలీసు వారు ఎల్లవేళ గమనిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ పండగని హ్యాపీగా చేసుకొని నిర్భయంగా వెళ్ళి రావచ్చు. మీరందరూ కూడా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మీరు వెళ్తే మీరు వాడుకోండి, ఎవరు వెళ్తే వాళ్ళకి సజెస్ట్ చేయండి. తెనాలి పోలీసు ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా, కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పినా ఇమీడియట్గా స్పందించి మేము మా సొంత కెమెరాలు తీసుకొచ్చి మీ ఇంటికి అమర్చి మీ ఇంటి భద్రత మేము చూసుకుంటాం. మీరు పండగ తర్వాత ఊరు నుండి తిరిగి వచ్చిన తర్వాత మాకు డ్యామేజ్ అయ్యింది, మా వస్తువులు పోయినాయని వచ్చితే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అదే మీరు ముందుగా మాకు చెప్పి వెళ్తే మేము మీ ఇంటిని పరిరక్షిస్తాము. జనంలోకి వెళ్ళడు, ప్రజా సమస్యలు తెలుసుకోడు, తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరుకు పరిమితం. దారుణ ఓటమిని చవిచూసిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు మారలేదంటూ ఇటు ప్రజల నుండి అటు రాజకీయ నాయకుల నుండి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తన 5 ఏళ్ల పాలనలో ఏనాడు ప్రజా సమస్యలను పట్టించుకొని జగన్ కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని, సంక్షేమం అభివృద్ధి గాలికి వదిలేసిందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, అసలు ప్రజల మధ్యకు రాని జగన్కు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం ఎలా కనపడుతుందని, ఇంటికే పరిమితమైన జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలని ప్రజలు, రాజకీయవేత్తలు వాపోతున్నారు. గుంతలు పడిన రోడ్లు మరమ్మతులు కానీ, కొత్త రోడ్లు వేయటం కానీ, కనీసం తట్టెడు మట్టి వేసి గుంటలు పోడ్చలేని జగన్కు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేపట్టిన రోడ్ల నిర్మాణాలు కనపడటం లేదా అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు, సంక్షేమం అమలు అనేవి జగన్కి కనపడకపోవడం బాధాకరం అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం చెందడమే కాక తన సొంత పార్టీ నేతలను కూడా చక్కదిద్దుకోలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జరుగుతున్న అభివృద్ధిని చూడాలని, ఈ విధంగా వ్యవహరిస్తే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా భవిష్యత్తులో కష్టమేనని పేర్కొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడే మాటలు చూస్తుంటే ఆంధ్ర ప్రజానికం మొత్తం నవ్వుకుంటున్నారు. ఏమి సంక్షేమ పథకాలు జరగట్లేదు, రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదు అని అతను మాట్లాడటం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. అతను అసెంబ్లీకే రాడు, మరి ఇంకా ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాడో ఆ పులివెందల ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది నీ దగ్గర తొత్తులుగా పనిచేసిన మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ అడిగి తెలుసుకో. వారు కూడా కళ్ళు మూసుకునే ఉన్నారు, వారికి తెలియకపోవచ్చు. కాకపోతే అధికారులు ఉన్నారు, అధికారులనైనా నువ్వు అడిగి తెలుసుకుంటే చాలా మంచిది. ఈరోజు సంక్షేమ పథకాలు నువ్వు ఉన్నప్పుడు సంవత్సరానికి 200 కాడికి పెంచిన పెన్షన్ నువ్వు దిగేటప్పటికి 3000 చేసావు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ చేసి పాత 3 నెలల బకాయిలు కూడా ఆయన ఒకే రోజు ఇచ్చిన సందర్భాలు. అదే ఏ రోజన్నా నువ్వు ఆ రకంగా సంక్షేమ పథకాలు ఇచ్చావా? టిట్కో ఇళ్ళు మళ్ళీ వర్క్ మిగినవుతుంది. వాటిల్లో పూర్తయిన టిట్కో ఇళ్లలో దాని లబ్ధిదారులని చేర్చడం, వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు ఆ ఇళ్లలో జీవించటం జరుగుతుంది. టిట్కో ఇళ్ళలో ఆక్యుపై చేసిన లబ్ధిదారుని అడుగు, ఆ టిట్కో ఇళ్ళు ఎంత బాగుందనేది. నీవు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా ఆ టిట్కో ఇళ్ళను పూర్తి చేయడం కానీ, ఆ టిట్కో ఇళ్ళు జోలికి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 6 నెలల్లో
ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడటం జరిగింది. కింద రోడ్లు బాగోలేదు, అవి బాగోలేదు, ఇవి బాగోలేదు అని అంటున్నావు. నీ ప్రభుత్వంలో రోడ్లు బాగోకే నువ్వు హెలికాప్టర్లో తిరగటం అలవాటు చేసుకున్నావు. ఈ రోజు కూడా అట్లాగే చేసుకున్నావు. ఇప్పుడు వచ్చి తిరుగు, రోడ్లు ఎంత బాగుండాయో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మరి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం ఎప్పుడు చూసినా కూడా హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఉన్నాడు అనమాట. ప్రతిసారి కూడాను తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎక్కడ ఏ కడప ఇడుపులపాయ వెళ్ళాలన్నా హెలికాప్టర్లో వెళ్తాడు, పక్కన ఉన్న తెనాలికి రావాలన్నా హెలికాప్టర్లో వస్తాడు. సో అందువల్ల ఇక్కడ రోడ్ల మీద జరిగేది ఏంటనేది ఆయనకు తెలియలేదు. ఈ రోజు కూడా పాపం ఎలక్షన్ అయిపోయిన తర్వాత 11 వచ్చినాయి కదా, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మొండికేశాడు కదా చిన్నపిల్లలాగా ఏమన్నారు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి ఫ్లైట్లో వస్తున్నాడు కదా, రోడ్డు మీద జరిగే తెలియట్లా. సో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద ప్రయాణించు, కార్లు ఉన్నాయిగా, కార్ స్కాముల్లో దొరికిపోతావు కానీ రేపు పొద్దున ఎప్పుడప్పుడు కారుల్లో ప్రయాణించు. సో రోడ్లు వేసామా లేదా, ఈ 6 నెలల ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో 6 నెలల్లో ఎన్ని రోడ్లు వేశారు, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, ప్రజల స్పందన ఎలా ఉందో ఒకసారి రోడ్డు మీదకి వచ్చి చూడు. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష పార్టీ హోదాతో మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉండి మరి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు, విధానాల్లో రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉందని క్షేత్రస్థాయిలో పర్యటించడం కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడా కూడా ప్రదర్శించడం కానీ, తిరగడం, ప్రజల్లో వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, ప్రతిపక్ష పాత్రలో కూడా విఫలమయ్యారనేది అనిపిస్తూ ఉంది. మరి నిన్న వరదలు వచ్చి రైతులు మరి ఆ గిట్టుబాటు ధర లేదని కానీ, దిగుబడి కూడా రాలేదు. గతంలో దిగుబడి పెరిగింది, ధరలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. మరి ఆ విధంగా రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించడం చేయలేదు. మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, ఈ కరెంటు పెరిగిందని అంటున్నారు. మరి అక్కడ ఉపాధి పొందే ఉద్యోగులు వాళ్ళ యొక్క పరిస్థితులు ఈ విద్యుత్ ఛార్జీల మీద పెరిగినాయి అని చెప్పి ప్రచారాలు, ఆర్భాటాలకే పరిమితంగా క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎక్కడనూ పోషించడం లేదు. రాజకీయాలు వాళ్ళ యొక్క స్వలాభం కోసం మాత్రమే ఈ ఆరోపణలకి, ప్రచారోపణలకి పరిమితం అవుతున్నాయి కానీ ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టట్లేదనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉన్న వాతావరణం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే నిన్న గడిచిపోయిన ఈ 6 నెలల కాలం నుంచి చూసుకొని ప్రభుత్వం ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని ఎత్తి చూపే దాంట్లో పూర్తిగా విఫలమయ్యారనేది అర్థమవుతూ ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ద్వారా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల నుండి డౌన్ సర్వీసుల ద్వారా సాధారణ ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు ప్రజలకు మెరుగైన సేవ అందించాలనే దృక్పథంతో హైదరాబాద్ నుంచి ఆల్రెడీ రేపటి నుంచి స్పెషల్ సర్వీసులు సాధారణ ఛార్జీలతో నడపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బెంగళూరు నుంచి కానీ, అదేవిధంగా విశాఖపట్నం నుంచి కానీ ప్రయాణికులు కోరిన చోటు నుండి తెనాలి రావడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు చాలా సాధారణ ఛార్జీలతో నడపబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్రాంతి తర్వాత 14వ తారీఖు నుంచి కూడా తెనాలి డిపో నుంచి ఏసీ బస్సులు కానీ, అదేవిధంగా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ స్పెషల్ బస్సులు హైదరాబాద్కి ప్రత్యేకంగా సాధారణ ఛార్జీలతో నడపబడుతుంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన చోళ రాజులకు పూర్వం నాటి శ్రీ చెన్నకేశవుల ఆలయంలో వార్షిక వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున చెన్నకేశవ స్వామి వారికి, గోదా అమ్మవారికి సుప్రభాత సేవానంతరం ధనుర్మాస పూజ తిరుప్పావై పట్టణం నిర్వహించనున్నట్లు అర్చకులు శ్రీనివాసమూర్తి తెలిపారు. 4 గంటలకు గోపూజ, ఉత్తర ద్వార పూజ అనంతరం శ్రీ భూసహితుడైన శ్రీ చెన్నకేశవ స్వామివారి
ఉత్సవ మూర్తులను గరుత్మంత వాహనంపై వేంచేసి ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో పవిత్రమైన ఫలప్రదమైన ఎల్లవేళలా ఓంకారనాద శబ్దం వినిపించే దక్షిణావర్త శంఖం ద్వారా స్వామివారి అర్చన తీర్థ జలాన్ని భక్తులకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ధనుర్మాస పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడం వలన ఈ సందర్భంగా తిరుపవై గోష్ఠి నిర్వహించే వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మండలంలోని పెరవలి కేశవ మాధవ ఆలయం, చావలిలోని వేణుగోపాలస్వామి ఆలయం, వేమూరులోని వేణుకేశవ వేణుగోపాలస్వామి ఆలయాలలో వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం అనగా 10వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం తిరుప్పావై పట్టణం స్వామివారికి గోదామ్మవారికి విశేష అర్చనాది కైంకర్యాదులు, తదుపరి గోపూజ, ఉత్తర ద్వార పూజ అనంతరం శ్రీభూసహితుడైనటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులను గరుత్మత్ వాహనంపై వేంచేపు చేసి భక్తులందరికీ కూడా ఈ ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఏకాదశి వ్రత మహత్యంలో తెలియజేసినట్టుగా అన్ని ఏకాదశుల్లోకి కూడా వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాశస్త్యం చెందినటువంటిది. ఆ రోజున కనుక శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీ సమేతుడిగా ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకునేట్టయితే సకలమైనటువంటి కోరికలను తీరుస్తాడట. అలాగే వైకుంఠ ప్రాప్తిని కూడా కలిగింపజేస్తాడట. అటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా అకార ఉకార మకారాలతో కూడినటువంటి ఓం అనేటువంటి శబ్దం వస్తూ ఉన్నటువంటి దక్షిణావర్త శంఖం, ఎంతో పవిత్రమైనటువంటి ఆ శంఖ తీర్థ జలాన్ని భక్తులందరికీ కూడా వినియోగించడం జరుగుతుంది. తెనాలిలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోకుండా పట్టణ రజక చెరువు కోడలిలో ఇప్పటికే నిర్మించిన దిమ్మపై కొందరు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి దిమ్మకు ప్లాస్టింగ్ పనులు చేస్తున్నారు. సమాచారం తెలిసిన పోలీసు, మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని విగ్రహ ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారా అని నిర్వాహకులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెనాలిలోని అంబేద్కర్ గారి స్టాచ్యూ 91లో 14 మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఆ స్ఫూర్తితో రామ్ విలాస్ పాస్వాన్ గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. తర్వాత కొన్ని దుష్టశక్తులు ఎవరింట్లో విగ్రహం పెడతలా, అంబేద్కర్ గారు విగ్రహం పెడుతుంటే కొన్ని దుష్టశక్తులు కోర్టుకు వెళ్ళాయి. కోర్టు గౌరవ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారు అంటే అందరికి ఇష్టం కాబట్టి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి పర్మిషన్స్ ఇవ్వండి అని స్పష్టమైన ఆర్డర్స్ ఇస్తే గుంటూరు కలెక్టర్ గారు విగ్రహాన్ని కట్టుకోండి, రోడ్డు డివైడింగ్ చేయండి అవసరమైతే అని ప్రొసీడింగ్స్ ఇచ్చాడు. పార్లమెంటు సింహంతో వృద్ధించాలని మేము దీన్ని చేసాము. కరోనా వలన ఇది కొంత పెండింగ్ పడింది, డబ్బులు లేక. ఈరోజు 60 లక్షల ఎస్టిమేషన్ ఈ విగ్రహం. ఒకటే అడుగుతున్నానండి అధికారులకు కానీ, ఎవడో ఫోన్ చేస్తే వచ్చిన అధికారులకు కానీ, లేకపోతే పాలకులకు కానీ, తెనాలిలో గల్లీకి ఒక విగ్రహం పెట్టారు, పర్మిషన్లు ఉన్నాయా? ఎన్టీఆర్ విగ్రహాలు, వైఎస్ఆర్ విగ్రహాలు, ధర్మారావు గారి విగ్రహాలు, మనిషికి ఒక విగ్రహాలు పెట్టుకున్నారు. పోలీసు ఆఫీసర్ విగ్రహాలు, పర్మిషన్స్ ఉన్నాయా? ఈ విగ్రహానికి కోర్టు ఆర్డర్ ఉన్నది, కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కోర్టు ఆర్డరు, కలెక్టర్ ప్రొసీడింగ్స్, మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ ఉంటే కొత్తగా పర్మిషన్ తీసుకోవాలంట. ఇదేంటో నాకు ఎక్కడ అర్థం కాల. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది చాకల్ చెరువు దగ్గర నిర్మాణం చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అనేటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది. మన దగ్గర క్లియర్ కట్గా ఆ రోజుల్లో రోడ్డు వైండింగ్ చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవచ్చు అని చెప్పేసి కోర్టుకు కూడా వెళ్ళేసేసి, ఆ తర్వాత కోర్టు డైరెక్షన్ ఇస్తే కలెక్టర్ గారి దగ్గర నుంచి తెనాలి మున్సిపాలిటీకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది ఎందుకు పెడుతున్నాం, దేనికి పెడుతున్నాం అనేటువంటి జనాలకు తెలియాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది కారంచేడు, చుండూరు, చెవులూరు, కొల్లిపర, పిప్పర, దొంతాలి, గరగరపర్రు, ఆగిరిపల్లి ఇట్లాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమాలకు స్ఫూర్తిగా వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఎవరైతే దళిత ఉద్యమంలో చనిపోవడం జరిగిందో
ఎవరైతే ఈ దళిత ఉద్యమం కోసం పనిచేశారో, ఎవరైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ యొక్క జీవితాలను త్యాగాలు చేశారో వాళ్ళ కోసం డెడికేషన్గా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది ఈ ప్రాంతంలో నిర్మాణం జరుగుతూ ముందుకు వెళ్తా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు, డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.